ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి హోటల్ సిబ్బంది కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తం వాళ్ళు ఎంతమంది వచ్చారు, అసలు ఏం జరిగింది, మీకు ఏమైనా సమాచారం తెలిసిందా? మొత్తం వచ్చింది అయితే మాత్రం ఫస్ట్ వచ్చేసి ముగ్గురు అబ్బాయిలు రూమ్ తీసుకున్నారు. వాళ్ళు ముగ్గురు ఐడి కార్డ్స్ తీసుకొని అన్నీ తీసుకొని మేము రూమ్ అనేది అలర్ట్ చేసాం. సో దాని తర్వాత ఒక 1.5 hours 2 hours తర్వాత అమ్మాయి వచ్చిందన్నమాట. సో అమ్మాయి వస్తే మేము ఏంటంటే వాళ్ళని అలాట్మెంట్ అనేది చేయలేదు, ఎందుకంటే అబ్బాయిలకి ఇచ్చిన రూమ్కి అమ్మాయి అలాట్మెంట్ చేయం కాబట్టి చేయనని క్లియర్గా చెప్పాం. చాలాసేపు ఆర్గ్యుమెంట్ చేశారు, ఒక రూమ్ తీసుకున్నాక అది ఎందుకు ఎవరు ఏంటి అని చెప్పేసి. సో ఎప్పుడైతే ఆర్గ్యుమెంట్ చేశారో మేము ఇవ్వలేదు. ఆ అమ్మాయి ఏంటంటే మేము ఇంకొక రూమ్ తీసుకుంటాము, అందులో మా ఫ్రెండ్ ఉన్నారు కదా వాళ్ళు మేము ఉంటాము అని చెప్పేసి అంటేనేమో సో మేమేంటంటే అమ్మాయి ఐడి కార్డు ఏజ్ అన్నీ చెక్ చేసుకొని ఆమె ప్రూఫ్స్ అన్నీ తీసుకొని మేము రూమ్ అన్నది ఇంకోటి అలాట్మెంట్ అనేది చేసాం. సో రావడం అయితే అంతవరకు అయితే మిగిలిన అబ్బాయిలు అమ్మాయిలు ఎలా వచ్చారంటే మా కింద ఎంట్రన్స్లోనే మేము రాత్రి 1 గంట 2 వరకు మేము తెలిగేసి ఉంటాం. అప్పటి వరకు ఎవరు రాలేదు, మేము ఎంట్రన్స్లోనే పడుకుంటాం. కాకపోతే ఏంటంటే మాకు వెనకాల లిఫ్ట్ నుంచి ద్వారా వచ్చారని మాకు మార్నింగ్ ఏది పోలీసులు సీసీ ఫుటేజ్ అవన్నీ చెక్ చేసుకుంటుంటే మాకు దాని ద్వారా తెలిసిందన్నమాట. ఎంతమంది ఓవరాల్గా వచ్చారు? వీళ్ళు ముందు బుక్ చేసుకున్న ముగ్గురు కాకుండా మరొక అమ్మాయి జెస్సీ కాకుండా ఇంకెంతమంది ఓవరాల్గా? ఇంకొక అమ్మాయి ఇంకొక 2 అబ్బాయిలు, మొత్తం ఓవరాల్ కలిపి 7 members వచ్చారు. లోపల పార్టీలు జరిగాయా? మేము ఉన్నప్పుడైతే పార్టీ మేము పడుకునేటప్పుడు ఒకసారి అన్ని బ్లాక్స్ చెక్ చేసుకుంటాం. సో అప్పుడైతే ఏ డిస్టర్బెన్సెస్ ఏమీ లేవు, అన్ని చెక్ చేసుకొని మేము పడుకుంటాం అన్నమాట. సిబ్బంది ఏవైనా గొడవలు జరగడం, కొట్టుకోవడం, అరుపులు కానీ ఇలాంటివి ఏమైనా గమనించారా? అలాంటివి అయితే మాకేం వినబడలేదు కింద వరకు. అంటే ఈ అమ్మాయి చనిపోయినట్లు మీకు ఎప్పుడు తెలిసింది? మార్నింగ్ కానిస్టేబుల్ వచ్చారు, మేము పడుకున్నారు కదా 2 గంటల ఆ టైంకి బాయ్ అక్కడ పడుకుంటారు. సో పడుకోగానే ఏంటంటే మాకు అక్కడ వస్తారు కానిస్టేబుల్ వచ్చి ఇలా జరిగింది అని చెప్తే అప్పుడు ఏ రూమ్స్ ఇచ్చారు ఏంటి అన్ని ఎంక్వైరీ చేస్తే మేము చెప్పాం ఇలా పైన ఇచ్చామండి ఇలాగా. అవన్నీ చూసుకొని తర్వాత ఎస్ఐ గారు వచ్చారు, సిఏ గారు వచ్చారు. వాళ్ళు ప్రూఫ్స్ అన్ని కలెక్ట్ చేసుకొని సీసీ ఫుటేజెస్ అన్ని గ్యాదర్ చేసుకొని అవన్నీ చూసుకొని వెళ్ళారు. అంటే పోలీసులు వచ్చిన తర్వాత చనిపోయిన విషయం తెలిసిందా లేదా ముందే? మాకు కానిస్టేబుల్ వచ్చాక ఇంకా చావు బతుకులో ఉందని చెప్పారే తప్ప చనిపోయిన విషయం తెలియదు. దాని తర్వాత మాకు తెలిసింది చచ్చిపోయారని చెప్పేసి. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ కేసుకి సంబంధించి ఏదైతే మనం సూసైడ్ చేసుకున్నటువంటి ఈ గదిలో ప్రస్తుతం వాళ్ళంతా కూడా పార్టీ చేసుకున్నారు. మొదట 3 అబ్బాయిలు, తర్వాత ఈ మృతురాలు రావడం జరిగింది. తర్వాత వెనక నుండి లిఫ్ట్ నుండి ఇంకొక కొంతమంది మొత్తం 3 కూడా రావడం జరిగింది. ఒక అమ్మాయి ఇంకో అబ్బాయిలు కూడా వచ్చారు. వీళ్ళ మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ ఈ విధంగా జరిగినటువంటి గొడవ వల్ల పూర్తిగా ఒక అమ్మాయి నిండు ప్రాణమైతే బలి అయిపోయింది. మరోవైపు మృతురాలి తల్లి సోదరి కూడా ఆరోపిస్తున్నారు వీళ్ళే ఫ్రెండ్సే కొట్టి చంపారని చెప్పి ఆరోపిస్తున్నారు. అదేవిధంగా దానికి అనుగుణంగానే బలం చేకూర్చే విధంగా ఒంటి మీద కూడా గాయాలు అన్నీ ఉండడంతో ఈ కేసుకి సంబంధించి చాలా వరకు ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. నిజంగా కొట్టి చంపడం వల్లే చనిపోయిందా లేదంటే అవమానం భరించలేక సూసైడ్ చేసుకుందని కూడా తెలియాల్సి ఉంది. ఈ విధంగా ప్రస్తుతం ఈ జరిగినటువంటి కేసుకి సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ కేసుకి సంబంధించి అబ్బాయిలు ఒక బర్త్డే పార్టీని తీసుకురావడం అమ్మాయిని, తర్వాత కొంతమంది మళ్ళీ యాడ్ అవ్వడం, పూర్తిగా లోపలికి వచ్చిన తర్వాత మద్యం అంతా కూడా సేవించి ఇక్కడ ఒక గొడవ జరిగినట్టు తెలుస్తుంది. ఈ గొడవ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ అమ్మాయి కూడా చనిపోయింది. మరి కొట్టి చంపడం వల్ల చనిపోయిందా లేకపోతే కొట్టడం వల్ల అవమానం భరించలేక సూసైడ్ చేసుకుందా? ఈ కేసుకి సంబంధించి ప్రస్తుతం పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామెన్ రావుతో చిరంజీవి NTV విశాఖ నుంచి.